ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సద్గురు త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవం ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి పుష్య బహుళ చవితి, పగలు 10:48 వరకు. తదుపరి పంచమీ తిథి ప్రారంభం. నక్షత్రం మఖ, సాయంత్రం 4:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, శని మీనంలోను, రాహువు కుంభంలోను, రవి, కుజ, బుధ, శుక్ర ధనురాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి ఆలోచనలకి తగిన విధంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు చర్యల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఖర్చులు అధికంగా ఉండటం వలన మీరు ధన సహాయం కోసమని ఇతరులని ఆశ్రయించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు సంతానము, వారి అభివృద్ధి, వైవాహిక జీవితం, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలని గనక పరిశీలిస్తే, మేషరాశికి చెందిన స్త్రీలు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకున్న ఆర్థికపరమైన విషయాలలోనూ, వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగానూ అధిక ఒత్తిడికి గురవటం అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యము, సోదర సోదరీమణులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి కూడా ప్రయత్నించాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు వీరి యొక్క కుటుంబము, అలాగే కుటుంబ సంబంధంగా ఉండే అనేక విషయాల గురించి ఆలోచన చేసే పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. మీరు గనక కొత్తగా రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. మీరు స్థిరాస్తులు కనుక బ్యాంకులో తనఖా లాంటివి పెట్టాలంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. నూతన వస్తు వాహనాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేసే పరిస్థితులు గోచరిస్తున్నా అవి మీకు అందే అవకాశం అయితే గోచరించటం లేదు. వీటన్నిటితో పాటు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆలస్యంగా పూర్తవటం అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఎక్కువగా శ్రమ అనేది గురవుతూ ఉంటారు. అయితే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి గౌరవ మర్యాదలు పెరగటం, అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు రావటం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలోనూ భాగస్వామ్యంలోనూ కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మీకు ఆర్థిక పురోగతితో పాటు గౌరవ మర్యాదలు సంఘంలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు.
మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ వృద్ధి కోసం, కుటుంబ శ్రేయస్సు గురించి ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకుంటున్నాం. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొదుపు పాటించడానికి ప్రయత్నించాలి. ఆహార నియమాలు సక్రమంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. చేతులకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అనారోగ్య విషయంలో కూడా మీకు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సంతానంతో సమయం గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడులు లేదా స్టాక్ మార్కెట్ వీటిపైన ఈరోజు ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు అయితే గోచరించడం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు లాంటివి ఉండటంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సూచించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. రావాల్సిన బకాయిలు అందే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు వ్యాపారస్తులు అధిక శాతం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ప్రతి పనిని ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ తగిన విధంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం పదోన్నతి, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి ప్రతికూలంగా ఉండే ప్రతి అంశము కూడా తొలగిపోయి అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు గనక విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నా లేదా విదేశాలకు సంబంధించి ఎటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక మీరు ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకించి నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా గౌరవ మర్యాదలు పెరగటం, కీర్తి ప్రతిష్టలతో పాటు వీరికి అదనపు బరువు బాధ్యతలు ఉద్యోగ వ్యాపారంలో తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఖర్చులు అయితే అధికంగా గోచరిస్తున్నాయి. అలాగే పొట్టకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు అధిక శాతం కనపడుతూ ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. వ్యాయామం లాంటివి చేసేందుకు ప్రయత్నించాలి. నూతన స్నేహితుల వలన ఆర్థికపరమైన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. నమ్మిన వారికి ధన సహాయం చేయటం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వ్యాపారస్తులకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రత్యేకించి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. రావాల్సిన బకాయిలు అందే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి కనుక ఈ రెండిటికి సంబంధించి మీరు ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కన్యారాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అయితే కనపడుతున్నా వీటిని మీరు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. నూతన ఉద్యోగంలో కూడా మీరు పరిస్థితులకి తగినట్టుగా మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్నవారికి కూడా ఆర్థిక పురోగతితో పాటు వీరికి అనేక విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి.
సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. వీటన్నిటితో పాటు పాత బకాయిలు రుణాలు తీర్చాలని ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. ఇవి తీర్చేందుకు మీరు మీ యొక్క స్నేహితులని లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషుల సహాయం అడిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగటం, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద మీరు ఆశించినట్టుగా అనేక విషయాలలో మీకు పురోగతి అనేది సూచిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు, ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ అనుకూలత కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అనారోగ్య సంబంధంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క షోడశ నామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరము. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో ఆశించినట్టుగా మార్పులు కనిపించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ప్రతి పని మీకు నచ్చిన విధంగా చేయాలనే ఆలోచన మీలో అధికంగా గోచరిస్తూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా దానిలో నిరుత్సాహం అనేది లేకుండా పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా కానీ వీటికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలను గనక పరిశీలిస్తే వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటం, ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఆశ్రమాలను, గురువులను సందర్శించే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశి వారు ఈరోజు గణేశుని యొక్క వజ్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగాలు హఠాత్తుగా కోల్పోయే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి అధిక ధన నష్టం, పెట్టుబడి పెడుతున్న వ్యాపారాలలో కూడా ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి లేకపోవటం, వీటన్నిటితో పాటు నూతన భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం విద్య కోసమని దూర ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు మీకు మానసికంగాను శారీరకంగాను కూడా అలసట అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ అలసటను తగ్గించుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారికి మాత్రం వ్యాపారస్తులకి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన భాగస్వామ్యం, నూతన వ్యాపారాల వలన లాభం కలిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వీటన్నిటితో పాటు గౌరవ మర్యాదలు పెరగటం, అలాగే వీరి యొక్క సహచరుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండటంతో పాటు ఆర్థికంగా పురోగతి, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం, అలాగే జీవిత భాగస్వామికి కూడా అనేక విషయాలలో శుభ పరిణామాలు, ఫలితాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, సంతానపరంగా అనుకూలమైన స్థితిగతులు, వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా వీరికి
ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు లభించటం, ఆర్థిక పురోగతి, స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ప్రతికూలంగా ఉన్నాయో అవి అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత. వీటితో పాటుగా మీరు గనక మీ తండ్రికి సంబంధించిన వ్యాపారము, ఉద్యోగము వీటి గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. దీంతోపాటు స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తే అందులో అనుకూలమైన స్థితిగతులు. సంతానానికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని మాత్రం మీరు కనబరుస్తూ ఉండాలి. ప్రతి పనిని కూడా మీరు అనుకున్న విధంగా పూర్తి చేసేందుకు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ వ్యవహారాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. వారితోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు మీరు తీర్థయాత్రలు లేదా దైవ దర్శనం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ గణేశుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా గృహంలో త్యాగరాజస్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరణ చేయటం, త్యాగరాజస్వామి వారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, పుష్పాలు అలంకరణ చేయటం, త్యాగరాజస్వామి వారి కీర్తనలు శ్రవణం చేయటం లేదా గానం చేయటం ద్వారా త్యాగరాజస్వామి అనుగ్రహానికి, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవటం, శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, శ్రీరామచంద్రమూర్తికి ప్రదక్షిణలు చేయటం, అలాగే శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన రామ్ రామాయ నమః అనే మంత్రాన్ని గృహంలో పూజ చేసుకునేటప్పుడు వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ఈరోజు రామరక్షా స్తోత్రాన్ని పఠించినా లేదా విన్నా కూడా విశేషంగా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పంచగవ్యములు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఇటువంటివి, మలము, మూత్రము, ఈ 5 లేకపోతే అసలు పాపములను నశింపజేయడం కుదరదు. ఒక పెద్ద కార్యానికి యజమానిగా కూర్చోబెట్టారనుకోండి, అది మహోత్కృష్టమైన కార్యం. యజమానిగా కూర్చోబెట్టారు, ఇప్పుడు వాడు పని చేద్దామంటే వాడు చేసిన పాపాలే అడ్డొచ్చి వాడిని యజమానిగా కూర్చొనివ్వవు. ఎలా మరి? ఇప్పుడు వాడి పాపాలు పోగొట్టడం అంటే పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. అగ్ని ఇంధనాన్ని ఎలా కాల్చేస్తుందో పంచగవ్యములు సమంత్రకంగా పుచ్చుకుంటే పాపనాశనం జరుగుతుంది. కాబట్టి పాపనాశనం చేయించి యజమానిగా కూర్చోపెట్టగలిగినది గోవు నుండి స్రవించేటటువంటి పంచగవ్యములు. ఇప్పుడు గోవు నుంచి వచ్చినటువంటి పదార్థములతో చేసినటువంటి కర్మానుష్ఠానము వలన దేవతలు ప్రీతి చెందుతారు. బాహ్యమునందు ఐశ్వర్యం వస్తుంది, ఆంతరమునందు గోసేవ చెయ్యగా 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 ఆంతరమునందు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది. ఇప్పుడు ధేనువును సృజించి ఆ గోవుని సేవించుట వలన బాహ్యమునందు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని పొందేటట్టు, అదే గోవు యొక్క సేవ వలన ఎవరు సృజించాడో వాణ్ణే చేరుకునేటట్టు చేసిన వాడెవరో వాడు గోవింద. అందుకని వింద శబ్దం పక్కన పడ్డానికి కారణం అది. అందుకని గోవింద. ఇప్పుడు ఒక గోశాల కట్టడం, ఇంట్లో ఒక ఆవుని పెంచడం, ఒక ఆవుని సేవించడం ఎంత అవసరమైన విషయం అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు.
ప్రతి ఋష్యాశ్రమంలో గోశాల ఉండేది, ప్రతి ఋష్యాశ్రమంలో ఆవులను అంత రక్షించేవారు. ఆవు అన్న మాట కోసం అంత ప్రాణాలు కూడా విడిచిపెట్టేయడానికి రాజులు సిద్ధపడ్డారు అంటే మహాభారతంలో ఉత్తరగోగ్రహణం జరిగితే కదండి అజ్ఞాతవాసం కూడా లెక్క పెట్టకుండా పరిగెత్తారు పాండవులు. కాబట్టి అక్రూరుడు జన్మించాడంటే మహానుభావుడు. ఆయన యొక్క తల్లి గాంధిని, ఆ గాంధిని తండ్రి గారు అంటే తల్లి వైపు నుంచి తాతగారు ప్రతిరోజు ఒక గోవు చొప్పున దానం చేశాడు. అలా దానం చేసినటువంటి కారణం చేత మహాధర్మాత్ముడైనటువంటి అక్రూరుడు పుట్టాడు. అక్రూరుడు అంటే ఎంత గొప్పవాడో తెలుసా ధర్మంలో? ద్వారకానగరంలో భగవానుడు కృష్ణుడు ఉన్నాడు. ద్వారకానగరం నుంచి వెళ్ళిపోయిన వాడు అక్రూరుడు. కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు, ఒక కారణానికి వెళ్ళిపోయాడు. భగవంతుడు ఉన్నాడు, భక్తుడు వెళ్ళిపోయాడు, పరమధర్మాత్ముడు వెళ్ళిపోయాడు. వర్షాలు పడ్డం మానేసి ద్వారక సంక్షోభంలోకి వెళ్ళింది. వర్షాలు పట్టలేదు, ద్వారకలో ఇంత బాధలు పడుతున్నాయి. కాశీపట్టణంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉన్నారు. కారణం ఏమిటంటే అక్రూరుడు అక్కడ ఉన్నాడు. కృష్ణ భగవానుడు కబుడు చేశాడు, చేసింది ఏదో చేశావు, జరిగింది ఏదో జరిగిపోయింది, పొరపాటు, వచ్చేసేయి వెనక్కి అని. కృష్ణుడు పిలిచాడనగానే పరిగెత్తుకొచ్చేసాడు అక్రూరుడు. ఈ శమంతకమణి వల్ల వచ్చింది ఈ బాధ అంతా. ఎవరు ముట్టుకుంటే వాళ్ళకే వస్తోంది ఇబ్బంది. ఇక ఎవరి దగ్గర అవద్దు, ధర్మాత్ముడవు కాబట్టి నీ దగ్గర ఉంటే ఇబ్బంది ఉండదు, నీ దగ్గరే ఉంచేయండి. ద్వారకానగరంలో కృష్ణ సన్నిధానంలో శమంతకమణితో ప్రజలకి సేవ చేస్తూ సంతోషంగా జీవనం చేసి కృష్ణ పరమాత్మ యందు తరించిపోయాడు. అటువంటి పరమధర్మాత్ముడైన అక్రూరుడు పుట్టడానికి కారణం ఏది అంటే ఆయన తల్లి అయినటువంటి గాంధినికి తండ్రి అయినటువంటి వాడు అంటే ఆయన తాతగారు మాతామహుడు ప్రతిరోజు ఒక గోవు చప్పున కొంతకాలం దానం చేశాడు. గోవుని అంతకాలం దానం చేసిన కారణం చేత అంతటి మహితాత్ముడైనటువంటి ధర్మాత్ముడు వాళ్ళ వంశంలో పుట్టాడు.